సో ఆ గ్రాఫ్‌ని బట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఐడియాలజీ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకి రాజా సింగ్ గారు ఉన్నారు. రాజా సింగ్ గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి సీట్ ఇచ్చారనుకో ఆయన గెలవరు. అదేవిధంగా నవీన్ యాదవ్ గారికి బీజేపీ పార్టీ నుంచి సీట్ ఇచ్చారనుకో గెలవరు. అంటే పార్టీ యొక్క ఐడియాలజీకి క్యాండిడేట్ యొక్క ఐడియాలజీకి మ్యాచ్ అవ్వాలి. సో ఈ అంశంతో పాటు ఓటర్లతో కూడా నవీన్ యాదవ్ గారు ఆ క్యాండిడేట్ ఉండే మూవ్‌మెంట్ బట్టి ఉంటుంది. సో గతంలో 2 సార్లు ఓడిపోయారు కాబట్టి నవీన్ యాదవ్ గారు ఈసారి గెలిపించారు అన్న ఫీలింగ్ ఉంది. రాజకీయ పరంగా నవీన్ యాదవ్ గారిని కొంత తొక్కేస్తున్నారు అన్న ఎమోషనల్ బాండింగ్ కూడా ఈ ఓటర్స్ యొక్క నేను అనేక ప్రాంతాలు రహమత్ నగర్, కార్మిక నగర్, కృష్ణ నగర్, బోరబండ ఈ ప్రాంతాల్లో నేను స్వయంగా పబ్లిక్ బయట తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఎక్కువ చెప్పిన అంశాలు ఇవి. సో నేను 2 వీక్స్ ముందు చెప్తే మీడియా వాళ్ళు షాక్ అయ్యారు. ఏంటి ఇంకొక పేరు కూడా చెప్పారు నవీన్ యాదవ్ గారికి ఎలా కన్ఫర్మ్ చెప్పారు. 2 వీక్స్ బ్యాకే చెప్పాను నవీన్ యాదవ్ గారి సీట్ కన్ఫర్మ్ కాకముందు నుంచి 2 వీక్స్ ముందే చెప్పారు కన్ఫర్మ్. ఇంకా యూట్యూబ్ ఛానల్ కూడా అందరూ షాక్ అయ్యారు ఎలాగ ఇచ్చేస్తారని. సో అనేక అంశాలు ఒక పార్టీ ఒక క్యాండిడేట్ని సెలెక్ట్ చేసేటప్పుడు అనేక అంశాలను గ్రాఫ్ని చెక్ చేస్తాయి. సో ఆ గ్రాఫ్ ప్రకారం నేను నవీన్ యాదవ్ గారు వస్తాయని చెప్పాను. ఇక్కడ ప్రధానంగా జూబిలీస్ బై ఎలక్షన్స్లో ఈ నియోజకవర్గం కాకుండా ఇంకో నియోజకవర్గం అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసే ప్రతి ఎలిగేషన్ అంటే ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, హైడ్రా అంశం కావచ్చు, ఇవన్నీ వేరే ప్రాంతంలో మాత్రం వేరే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంటుంది.